హిస్టరీలో కొన్ని యుద్ధాలు చిన్న చిన్న కారణాల వల్ల మొదలయ్యాయి. కానీ సోషల్ మీడియా హిస్టరీలో ఒక సామ్రాజ్యం కూలిపోవడానికి కారణం ఒక చీర అని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఇంటర్నేషనల్ ట్రావెలర్, మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న నా అన్వేషణ ఈరోజు పోలీస్ కేసులతో, సబ్స్క్రైబర్ల ఆక్రోశంతో డౌన్ఫాల్ అవడానికి మెయిన్ రీజన్ దండోరా ఈవెంట్లో యాంకర్ స్రవంతి కట్టుకున్న ఆ ఒక్క చీర. అసలా చీరకు ఈ వివాదానికి లింకేంటి? మధ్యలో శివాజీ, అనసూయ, చిన్మయి, గరికపాటి, యూట్యూబర్ అజయ్, ఈ క్యారెక్టర్స్ అందరూ ఈ డ్రామాలోకి ఎలా వచ్చారు? లెట్స్ డీకోడ్ దిస్ మిస్టరీ. సీన్ కట్ చేస్తే దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. అంతా నార్మల్గానే ఉంది. శివాజీగారు మైక్ తీసుకున్నారు, స్పీచ్ ఇచ్చారు, వెళ్ళిపోబోతున్నారు. కానీ అప్పుడే ఆయన చూపు యాంకర్ స్రవంతి మీద పడింది. ఆమె కట్టుకున్న పద్ధతిగా ఉన్న చీర ఆయనను ఆకర్షించింది. ఆమెను చూడగానే ఆయనకు మన కల్చర్ గుర్తొచ్చింది. వెంటనే వెనక్కి వచ్చి మైక్ అందుకున్నారు. అక్కడే ఆ ఒక్క క్షణంలోనే అసలు కథ మొదలైంది. గురించి కూడా చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది. డబ్బులు ఇచ్చినా చెప్పాలి, తప్పదు. మాకు చెప్పినట్టే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. యాంకర్ని పొగడటంతో ఆగిపోతే బావుండేది. కానీ అది హీరోయిన్ల డ్రెస్సింగ్ మీద కమెంట్స్ వైపు వెళ్ళింది. సామాన్లు, దరిద్రపు ముండాలాంటి 2 తప్పుడు పదాలు బయటకొచ్చాయి. లాజిక్ పాయింట్: ఒకవేళ ఆ రోజు స్రవంకిగారు జీన్స్ వేసుకునుంటే శివాజీగారికి కల్చర్ గుర్తొచ్చేది కాదు, ఆ కమెంట్స్ చేసేవారు కాదు, ఈ రచ్చ జరిగేది కాదు. శివాజీగారు వెలిగించిన ఆ నిప్పు తెల్లారేసరికి వైల్డ్ ఫైర్ అయింది. యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి ట్విట్టర్లో యుద్ధం ప్రకటించారు. మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఇష్యూ శివాజీగారి మెడకు చుట్టుకుంది. ఆయన సారీ చెప్పారు, కానీ తన ఒపీనియన్ మార్చుకోలేదు. ఇక్కడితో ఈ కథ క్లోజ్ అవ్వాల్సిందే. కానీ ఈ మంటల్లో చలి కాచుకోడానికి ఎంట్రీ ఇచ్చాడు మన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. ట్రెండింగ్ టాపిక్ దొరికితే యూట్యూబర్స్ వదర్రు. అన్వేష్ కూడా అదే చేశాడు. శివాజీగారిని సపోర్ట్ చేయాలో వ్యతిరేకించాలో తెలియక అనవసరంగా మైథాలజీని టచ్ చేశాడు. హీరోయిన్ల బట్టల గురించి మాట్లాడుతూ పవిత్రమైన సీతమ్మను, ద్రౌపదిని, గౌరవనీయులైన గరికపాటి నరసింహరావు గారిని ఉద్దేశించి అత్యంత నీచమైన పదజాలం వాడాడు. అంతే, సీన్ రివర్స్ అయింది. జనం శివాజీని మర్చిపోయారు, అన్వేష్ మీద పడ్డారు. హిందూ సంఘాలు, సామాన్య జనం ఒక్కసారిగా భగ్గుమన్నారు. సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేయడం మొదలుపెట్టారు. పంజాగుట్ట, క్లమ్మం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అహంకారంతో మాట్లాడిన మాటలు అన్వేష్ మెడకు ఉచ్చులా బిగిసుకున్నాయి. ఈ గందరగోళంలో ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ యూట్యూబర్ హే జూడ్ అజయ్. అన్వేష్ మాటల్ని ఖండిస్తూ వీడియో చేశారు. దీనికి అన్వేష్ రియాక్ట్ అవుతూ అజయ్ తమ్ముడు ప్రణీత్ హనుమంతు పాత ఇష్యూని లాగుతూ వార్నింగ్ వీడియో రిలీజ్ చేశాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ వార్నింగ్ తర్వాత అజయ్ వీడియో డిలీట్ అయింది. సోషల్ మీడియా షేక్ అయింది. అన్వేష్ బెదిరింపులకు అజయ్ భయపడ్డాడా అని అందరూ అనుకున్నారు. కానీ పిక్చర్ ఇంకా బాకీ ఉంది. అజయ్ మళ్ళీ వచ్చాడు. చూసుకుందాం, తేల్చుకుందామంటూ డిలీట్ చేసిన వీడియోని మళ్లీ యాడ్ చేసి అన్వేష్ చేసిన తప్పులను ఎత్తి చూపించాడు. అది అన్వేష్ పతనానికి ఆఖరి మేకు, ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్. ఇప్పుడొకసారి వెనక్కి వెళ్ళండి. శివాజీ కమెంట్ చేయకపోతే అన్వేష్ వీడియో చేసేవాడు కాదు. అన్వేష్ వీడియో చేయకపోతే సీతమ్మను, గరికపాటిని తిట్టేవాడు కాదు. తిట్టకపోతే కేసులు అయ్యేవి కావు, సబ్స్క్రైబర్లు పోయేవారు కాదు. అసలు శివాజీ ఆ కమెంట్ చేయడానికి మూల కారణం ఆ రోజు స్రవంతిగారు కట్టుకున్న ఆ చీర. సో మై ఫ్రెండ్స్, నా అన్వేషణ పతనానికి, డౌన్ఫాల్కు పరోక్ష కారణం ఆ చీర. ఇట్స్ ద క్లాసిక్ బటర్ఫ్లై ఎఫెక్ట్. నోరు జారడం ఎంత ప్రమాదమో, సోషల్ మీడియాలో ఫేమ్ ఎంత శాశ్వతమో ఈ ఇన్సిడెంట్ మనకు నేర్పింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులు చుట్టూ తిరుగుతోంది. చూద్దాం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. మీరేమంటారు? అన్వేష్ చేసిన తప్పుకు ఆ చీరే కారణమా, లేక తన అహంకారమా? కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.